ప్రస్తుతం యూట్యూబ్లో ఫోక్ సాంగ్స్కి డాన్స్లకు చాలా పాపులారిటీ పెరిగింది. చెప్పాలంటే ఎంతో మంది ఫోక్ సాంగ్స్ అలాగే డాన్స్లతో తమ ప్రతిభను యూట్యూబ్ ద్వారా అందరికీ తెలియజేసి ఎంతో మంచి పేరు సంపాదించుకుంటున్నారు. అలా తన ఫోక్ డాన్స్తో యూట్యూబ్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు ఫోక్ డాన్సర్ గుత్తా నాగదుర్గ. ఈమె తన ఫోక్ డాన్స్తో యూట్యూబ్లో ఒక మెరుపులా మెరిసింది. ఎంతో మందిని తన అభిమానులను చేసుకుంది. అసలు గుత్తా నాగదుర్గ గారు ఎవరు, ఎక్కడ పుట్టారు, యూట్యూబ్లో ఫోక్ సాంగ్స్ చేయాలనే ఆలోచన ఈమెలో ఎలా వచ్చింది, అలాగే ఏ పాటలతో ఈవిడికి మంచి పేరు వచ్చింది, ఇలా గుత్తా నాగదుర్గ గారి గురించి ఎన్నో విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. యూట్యూబ్ సెన్సేషన్ నాగదుర్గ గారు కూచిపూడి నృత్య కళాకారిణి. ఈమె తన చిన్ననాటి నుండే బుడిబుడి అడుగులు వేస్తూ కూచిపూడి ప్రదర్శనలు ఇచ్చింది. ఈమె నల్గొండలోని ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఈమె తల్లి వాసవి, తండ్రి చలపతిరావు. చెప్పాలంటే ఈమెకి నృత్యం పట్ల ఇష్టం కలగటానికి ముఖ్య కారణం తన తల్లి వాసవి గారు. వాసవి గారికి నాట్యం అంటే చాలా ఇష్టం. మంచి నాట్యకారిణిగా స్థిరపడాలని ఆశపడ్డారు. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల సాధ్యం కాలేదు. అందుకే నాగదుర్గ గారికి చిన్ననాటి నుండే నృత్యంలో శిక్షణ ఇప్పించారు. ఈమె చదువుకునేటప్పుడు పాఠశాలలో చిన్న చిన్న ప్రదర్శనలు ఇస్తూ ఎన్నో బహుమతులను కూడా గెలుచుకున్నారు. ఆ విధంగా నాట్యంలో మెల్లగా పేరిణి నృత్యం వైపు ఆసక్తిని పెంచుకున్నారు. అయితే ఈ నృత్యం కాకతీయుల కాలం నాటి సైనిక నృత్య ప్రక్రియ, అలాగే పురుషులకే ప్రత్యేకం. దీనిలోనే అమ్మాయిల కోసమని పేరిణి లాస్యం ప్రవేశపెట్టారు. అలా ఈమె తన 14వ ఏట నుంచి పేరిణి నృత్యకారిణిగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. అంతేకాకుండా నల్గొండలో నాగదుర్గ నృత్యాలయం స్థాపించారు. ఆసక్తి ఉన్న చిన్నారులకు ఉచితంగా శిక్షణ ఇచ్చేవారు. ఈ విధంగా ఎంతో మందికి ఉచితంగా నాట్యంలో శిక్షణ ఇవ్వటమే కాకుండా ఇప్పటి వరకు 1600కు పైగా ప్రదర్శనలిచ్చారు. అలాగే ఎన్నో పురస్కారాలను కూడా అందుకున్నారు. నాగదుర్గ గారు అసలు యూట్యూబ్లో వీడియోస్ని ఏ విధంగా ప్రారంభించారు అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే, కోవిడ్ సమయంలో లాక్డౌన్ కారణంగా నాగదుర్గ నృత్యాలయం మూసివేయాల్సి వచ్చింది. దాంతో ఈమెకి చాలా సమయం ఖాళీ దొరికింది. అప్పుడే యూట్యూబ్ ట్రెండ్ మరీ ఎక్కువైంది. సరదాగా డాన్స్ చేసి వీడియోలు యూట్యూబ్లో పోస్ట్ చేసేవారు. ఇలా చాలా వీడియోస్ పోస్ట్ చేయటంతో అవి చూసి చరణ్ అన్న ఈవిడ్ని అప్రోచ్ అయ్యారు. ఈమె ఎన్నో పాటలకు డాన్స్ చేశారు. కానీ తిన్న తీరం పడతలే అనే పాటతో ఈమెకు మంచి ట్రాక్ రికార్డ్ వచ్చింది. ఏకంగా 100 మిలియన్ వ్యూస్ సాధించింది. ఈ పాట ఫోక్ సాంగ్స్ చరిత్రని మార్చివేసింది. తిన్నా తీరం పాటతో ఎంతో మంది ఫోక్ సాంగ్స్ కి అలవాటు పడిపోయారు. ఇప్పటి వరకు 70 పాటలకు ఈమె డాన్స్ చేశారు. అన్ని సోలో పెర్ఫార్మెన్స్లు చేశారు. అలాగే ఈమె కాపోలో ఇంటికాడ అనే సాంగ్, సీనయ్య సాంగ్, బోనాల సాంగ్, ఈ మధ్యనే విడుదలైన ఎర్రెర్ర రుమాల్ వంటి సాంగ్స్ చాలా హిట్ అయ్యాయి. ఈమె చేసే ప్రతి సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎంతో మంది అభిమానులు ఎదురు చూస్తూ ఉంటారు. నాగదుర్గ గారికి నటనంటే చాలా ఇష్టం. అయినప్పటికీ నాట్యంలో డాక్టరేట్ సంపాదించాలనే ఆశయంతో సినిమాల్లో అవకాశాలు కూడా వదులుకున్నారు. శ్యామ్ సింగరాయ్ సినిమాలో నాని పక్కన హీరోయిన్ గా అవకాశం లభించినప్పటికీ నాట్యంలో పిహెచ్డి చేస్తున్న కారణంగా హీరోయిన్ గా చేసే అవకాశాన్ని వదిలేశారు. అలాగే అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాలో కూడా హీరోయిన్ పాత్ర కోసం అడిగారు. అయితే నాట్యంలో డాక్టర్ సాధించాలనే ఆశయంతో ఈ అవకాశాన్ని కూడా వదులుకున్నారు. ఈమెకి హీరో ప్రభాస్ అంటే చాలా ఇష్టం. ఒకవేళ ఆయన సినిమాలో అవకాశం లభిస్తే తప్పకుండా నటిస్తానని ఒక ఇంటర్వ్యూలో కూడా అన్నారు. ప్రస్తుతం నాగదుర్గ గారు చేస్తున్న ఫోక్ సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా ఈమె కలివివనం అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా డైరెక్టర్ రాజా నరేంద్ర గారు. ఈ సినిమా టీజర్ కూడా విడుదలైంది. ఈ సినిమాతో నాగదుర్గ గారు తన డాన్స్ తోనే కాకుండా తన నటనతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నారు. కలివివనం సినిమా ఈమె లైఫ్ లో ఒక మంచి టర్నింగ్ పాయింట్ కావాలని, లైఫ్ లో మరిన్ని సక్సెస్ లను ఈమె సొంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో చూశారు కదండి, యూట్యూబ్ సెన్సేషన్ నాగదుర్గ గారి గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.